నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కోడల్ని చిత్రహింసలు పెడుతున్న అత్త తను తీసుకున్న గోతిలో తానే ఎలా పడింది, చివరకు ఏం జరిగింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తన వరకు రానంత వరకు చాలామంది ఎదుటివాళ్లు పడే బాధలు తెలియవు. కొంతమంది ప్రతి విషయంలో ఎదుటివారిని మాటలతో రాచి రంపాన పెడుతుంటారు. తమ దాకా అటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ వస్తేనే గాని పరిస్థితులు అర్థం కావు. తమ దాకా వస్తే తమ పరిస్థితులను తమ స్వార్థాలకు ఎలా మార్చుకుంటారో తెలియజేయడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం. సూరమ్మకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. బాల్య వివాహం జరిగి తన నడి వయసులోనే విధవయింది సూరమ్మ. సూరమ్మ కొట్లాడే రకం. ప్రతి చిన్నదానికి పోట్లాటకు దిగేది. నీళ్లు సరిగ్గా ఇవ్వడం లేదని పంపు దగ్గర, అద్దె సరిగ్గా ఇవ్వడం లేదని అద్దెవారితో, ఇంకా పనివాళ్లతో బేరాలు చేయడంలో గట్టిగా అరుస్తూ అయిన దానికి కాని దానికి పోట్లాటకు దిగేది. అన్యాయపు వాదనతో ఏమాత్రం సంకోచం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండేది. తాను చేసినది తప్పైనా మాటలతో వాదనను తన వైపు తిప్పుకునేది. ఆమె నోటికి జడుసుకొని ఎవ్వరూ ఆమెను ఏమీ అనలేకపోయేవారు. సూరమ్మ గయ్యాళని పేరు ఉండేది. కూతురికి కొడుక్కి పెళ్లిళ్లు జరిగాయి. సూరమ్మ కోడల్ని సాధించడం మొదలుపెట్టింది. తన కోడలు కూడా ఒక ఇంటి కూతురే అనే విషయం గ్రహించేది కాదు. పండగకు కూతురు అల్లుడు వస్తే మంచి బట్టలు పెట్టేది. అదే తన కోడలికి ఏమీ పెట్టేది కాదు. పైగా ఏం తెచ్చావు పెళ్ళయ్యాక, ఏమిచ్చారు మీ వాళ్ళు పెళ్లిలో అంటూ శాపనార్థాలు పెట్టేది. సూరమ్మ ఎన్నడూ తన కోడలితో ప్రేమగా మాట్లాడింది లేదు. కోడలు చాలా నెమ్మది స్వభావం కలది. సూరమ్మ దబాయింపులకు ఎదురు తిరిగి ఏమీ అనేది కాదు. కూతురు అల్లుడు ఇంటికి వస్తే చాలా రకాల పిండి వంటల్ని చక్కగా వండి పెట్టేది. అదే కోడలికి కొడుక్కి ఏ ఒక్కరోజు కూడా వండకపోగా ఇంకా కోడలు చేసిన వంటలన్నింటికీ వంకలు పెడుతూ ఇదేం పోయే కాలం, వంట కూడా సరిగ్గా చేయడం రాదా అంటూ సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదు కోడలికి. ఇది గమనించిన కూతురు అత్తమామలు సూరమ్మకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. సూరమ్మ ఏ మాటలతో దెప్పి పొడిచేదో అవే మాటలను సూరమ్మ కూతురుని అనడం మొదలుపెట్టారు. సూరమ్మ గొంతెమ్మ కోరికలన్నీ కోరి కోడలి పుట్టింటి వాళ్ళని ఇష్టం వచ్చినవి పంతంగా అడిగి ఇచ్చే వరకు సాధించేది. అవే తన కూతురుని అడిగేసరికి వియ్యాలవారు తను ఒంటరి ఆడమనిషి అని కూడా చూడకుండా నానా బాధలు పెడుతున్నారని గోల చేసేది. సూరమ్మ తన కూతురు బాధపడుతుంటే చూడలేకపోయేది. తన వరకు వచ్చేసరికి తాను చేసిన తప్పులు ఒప్పులైపోతాయి, కోడలు చేసిన ఒప్పులు తప్పులైపోతాయి. అలా తన స్వార్థానికి మాటలు మార్చేసేది. ఒక పండగ రోజు సూరమ్మ కోడల్ని దెప్పిపొడుస్తూ ఉండగా సూరమ్మ కూతురు వనజ ఇంటికి బాధపడుతూ వచ్చింది. సూరమ్మ గట్టిగా ఏమైంది వనజ, మళ్ళీ నువ్వు అత్తగారింటి నుండి ఎందుకు వచ్చావు అని అడిగింది. మా మామగారికి అత్తగారికి మీరు పంపిన కానుకలు నచ్చలేదట. ఇంకా ఒక కారు ఒక కాసుల పేరు చేయించి పంపితే కాని నన్ను ఇంటికి రానివ్వరట అంటూ కళ్ళనీళ్ల పర్యంతమైంది. అది వింటూనే సూరమ్మ భద్రకాళిలా లేచి గట్టిగా అరుస్తూ మీ అత్తగారి వాళ్ళకి వేరే పని లేదా ఏమిటి, ఎప్పుడూ ఏదో ఒకటి పండక్కి చేసి పంపుతూనే ఉన్నాను కదా, అవి సరిపోక ఇంకా ఒక కారు కాసుల పేరు తక్కువైపోయిందా అంటూ పెద్ద ఎత్తున లేచి సరసరా రాబోతూ జారి నడుం విరగ్గొట్టుకుంది. కూతురు రాగానే కోడలను వాళ్ల పుట్టింటికి పంపాలి అనుకుంటూ ఉండగా నడునొప్పితో ఉన్న తనను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె నోటికి జడిసిన వారు ఎవ్వరూ కనీసం ఎలా ఉన్నామని కూడా అడగలేదు. సూరమ్మ కోడలు మాత్రం అత్తగారికి సపర్యలు చేయసాగింది. తను దురాశతో ప్రతి పండగకి కోడల్ని శాపనార్థాలు పెడుతూ పండగలాంఛనాలడిగి తన కోడల్ని ఎలా బాధ పెట్టిందో గుర్తుకు రాసాగాయి. తను ప్రతి పండగకు కోడల్ని తిట్టి పుట్టింటికి పంపడం, కోడలు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోవడం, అందరూ కోడలు వెళ్లిపోతే ఇంటికి లక్ష్మి వెళ్లిపోయినట్టే కదా అని చెప్పినా తను వినకపోవడం గుర్తొచ్చి సూరమ్మకు బుద్ధొచ్చింది. తన కోడలు తనకు సేవ చేయడం చూసిన తరువాత ఇక మరెన్నడూ సూరమ్మ తన కోడలను ఏ విధమైన బాధలు పెట్టలేదు. సూటిపోటి మాటలతో ఇక కోడలను సతాయించలేదు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.